హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఫైబ్రాయిడ్స్ గురించి. ఫైబ్రాయిడ్స్ అనేది ప్రతి ఆడవాళ్ళలో ఒక 10 మందిలో కనీసం 6 మంది ఖచ్చితంగా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ ఫైబ్రాయిడ్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచిలో ఏర్పడిన కణితలు. అవి గర్భసంచి లోపల అవ్వచ్చు, గర్భసంచి గోడల పైన అవ్వచ్చు, ఈ కణితలు ఏర్పడతాయి. ఇవి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో విటమిన్ డి డెఫిషియన్సీ ఒక కారణం, అలాగే వారసత్వ లక్షణాలు ఒక కారణం, అధిక బరువు ఒక కారణం, ఇలా కొన్ని ముఖ్యమైన కారణాలు. ఈ సమస్య వచ్చిన తర్వాత లక్షణాలు ఏంటంటే పీరియడ్ కరెక్ట్గా రాదు, అలాగే పీరియడ్ వచ్చిన తర్వాత కూడా 15 నుంచి 20 రోజుల వరకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సంతానలేమి సమస్య, అలాగే పొట్ట ఎత్తుగా కనిపించడం, అది కూడా ఈ ఫైబ్రాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ సమస్య ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా తీసుకునే ఆహారం ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. ప్లాస్టిక్లో తీసుకుంటాం మనం చాలా వరకు, తినే ఫుడ్, తాగేవి, ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. ఇది చాలా ఖచ్చితంగా ఈ రూల్ ఫాలో చేయాలి. ప్లాస్టిక్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అలాగే జంక్ ఫుడ్ అసలు తినకూడదు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినకూడదు, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. టైంకి ఫుడ్ తినడం, బరువు అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బరువు ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ సమస్య ఉన్న వాళ్ళు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన యోగాసనాలు, అలాగే ప్రాణాయామం ఏంటో చూద్దాం. ముందుగా ప్రాణాయామం చూద్దాం. మనం చేసే ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడానికి ఇలా సుఖాసనంలో కూర్చోవాలి, చేతుల నుండి ఇలా పెట్టుకోవాలి, తల మెడ చక్కగా స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇది చేయడానికి ఫస్ట్ శ్వాస చక్కగా తీసుకొని కంటిన్యూస్గా వదులుతూ ఉండాలి. మన దృష్టి మొత్తం శ్వాస వదలటం మీదే పెట్టాలి. ముందుగా చూడండి. ఈ రకంగా శ్వాస వదులుతూ ఉండాలి. ఒకసారి శ్వాస చక్కగా తీసుకోవాలి, కంటిన్యూస్గా శ్వాస వదులుతూ ఉండాలి. శ్వాస వదలటం మీద దృష్టి పెట్టాలి. ఆటోమేటిక్గా శ్వాస అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది, కానీ మనం శ్వాస వదలటం మీద దృష్టి పెట్టాలి. అయితే ఇలాగా ఫస్ట్ 20 సార్లు స్టార్ట్ చేయాలి. అలా నిదానంగా 40 సార్ల వరకు, అలాగే 120 సార్ల వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ మన శారీరక పరిస్థితిని బట్టి మాత్రమే ఇలాంటి ప్రాణాయామం చేయాలి. ఇంకొకసారి చూపిస్తాను. చక్కగా స్ట్రైట్గా కూర్చోవాలి, శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. ఈ రకంగా ఇది కపాలభాతి ప్రాణాయామం. ఇప్పుడు మనం ఆసనాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం భరద్వాజాసనం. దీనికి ముందుగా ఇలాగ వజ్రాసనంలో కూర్చోవాలి. నిదానంగా వజ్రాసనంలో నుంచి ఇలా ఈ రకంగా కాళ్ళని ఈ రకంగా ఫ్లోర్ మీదకి స్ట్రెచ్ చేయాలి. మనం ఇలాగే కూర్చోవాలి. కుడి చేయ ఇలా, ఎడమ చేయ ఇలా, తల మెడ ఇలా కుడివైపుకి. ఈ రకంగా ఇప్పుడు ఇదే ఆసనం మనం శ్వాసతో చేద్దాం. ముందుగా ఇలాగా స్ట్రైట్గా కూర్చొని శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ ట్విస్ట్ చేయాలి. ఈ రకంగా ఇదే మనం ఇప్పుడు ఇంకొక వైపు వజ్రాసనంలో కూర్చోవాలి. ముందుగా నిదానంగా ఇలా ఈ రకంగా కాళ్ళు ఈ రకంగా ఉండాలి. నిదానంగా ఇలా ట్విస్ట్ చేయాలి. తల మెడ వెనక వైపుకి. ఇప్పుడు మనం ఇదే శ్వాస తీసుకుంటూ చేద్దాం. ఇలా చక్కగా కూర్చోవాలి, వెన్నుపూస స్ట్రైట్గా పెట్టాలి, శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఇలా వెనక్కి. మళ్ళీ నిదానంగా మధ్యలోకి వచ్చేయాలి. ఇలా సుఖాసనంలోకి వచ్చేసేయాలి. తర్వాత మనం చేయబోయే ఆసనం సుప్త వీరాసనం.
దానికి ముందుగా ఇలాగా వజ్రాసనంలోకి రావాలి. నిదానంగా మన కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ నిదానంగా వెనక్కి వెళ్ళాలి. ఇలా ఇలా వెనక్కి వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా వెనక్కి వెళ్ళాలి. ఈ రకంగా మళ్ళీ అంతే నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు రావాలి. ఇప్పుడు మనం వేయబోయే ఆసనం సుప్త వీరాసనం. దీనికి ముందుకెళ్ళే వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనంలోకి వచ్చి కాళ్ళు కొంచెం స్ట్రెచ్ చేసుకోవాలి. స్ట్రెచ్ చేసుకొని నిదానంగా వెనక్కి వెళ్ళాలి. ఈ రకంగా ఇలా చక్కగా వెనక్కి వెళ్ళాలి. వెళ్ళి నిదానంగా చేతులు ఇలాగా లాక్ చేయాలి. మళ్ళీ అంతే నిదానంగా చేతులు గట్టిగా మ్యాట్ని పట్టుకొని నిదానంగా పైకి లేవాలి. ఇప్పుడు మనం వేసిన ఆసనాలు 2 చక్కగా వేసుకోవచ్చు. అలాగే ఈ ఆసనాలు వేస్తున్నప్పుడు నిదానంగా శారీరక పరిస్థితిని బట్టి వేయాలి. ఖచ్చితంగా వెన్నుపూస సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆసనం వేయకూడదు. అలాగే ఈ ఆసనం వేయటం అలాగే ఆసనంలోంచి బయటకు రావడం చాలా ముఖ్యం. చాలా స్లోగా నిదానంగా ఫోకస్ చేస్తూ మనం వేస్తున్న ఆసనం మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ నిదానంగా ఆసనంలోకి వెళ్ళాలి. మళ్ళీ అంతే నిదానంగా బయటకు రావాలి. ఇది చాలా ముఖ్యమండి. లేకపోతే వెన్నుపూస పట్టేయడం, అలా కాళ్ళు పట్టేయడం అలాంటి రకరకాల ఇబ్బందులు అనేవి వస్తాయి. ఈ ఆసనాలు రోజు సూర్య నమస్కారాలు చేసుకుని తర్వాత ఈ ఆసనాలు వేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ యొక్క సైజ్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. కొన్ని డైట్ కూడా ఫాలో అవ్వాలి. క్రమం తప్పకుండా హెల్తీ ఫుడ్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, టైంకి తినటం అనేది ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్కి సంబంధించి ఒక ముద్ర కూడా చూద్దాం. ఇప్పుడు మనం వేసే ముద్ర శంకు ముద్ర. ముందుగా ఇలాగా సుఖాసనంలో కూర్చోవాలి. స్ట్రైట్గా మన ఎడమ బొటన వేలు ఇలా కుడి చేతిలో పెడుతున్నాను. ఇలా లాక్ చేయాలి ఫింగర్స్తో. తర్వాత కుడి బటన వేలుని ఈ రకంగా. ఇది శంకు ముద్ర. ఈ శంకు ముద్రలో ఒక 15 నిమిషాల వరకు కూర్చోవచ్చు. ఈ రకంగా కూర్చోవచ్చు. తల మెడ చక్కగా స్ట్రైట్గా పెట్టాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. శ్వాస తీసుకోవడం వదలటం అంతా ప్రశాంతంగా ఉండాలి. ఇలా ఈ శంకు ముద్ర చేసుకోవచ్చు. 15 నిమిషాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆసనాలు చేసేటప్పుడు ఖచ్చితంగా పరగడుపుతూనే ఉండాలండి. తిన్న వెంటనే కానీ తాగిన వెంటనే కానీ ఆసనాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కానీ ఈ ముద్ర ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాల వరకు ఈ ముద్ర చేసుకోవచ్చు. ఇలా ఆసనాలు ఫాలో అవుతూ సూర్య నమస్కారాలు కూడా ఫాలో అవుతూ ఈ ముద్ర ఫాలో అవుతూ ఉంటే క్రమంగా ఫైబ్రాయిడ్స్ యొక్క సైజ్ అనేది నిదానంగా తగ్గుతూ ఉంటుంది. అలాగే ఈ ఫైబ్రాయిడ్స్ ఉండటం వల్ల ఇంకా కొన్ని వేరే సమస్యలు రాకుండా కంట్రోల్ అవుతాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.